అభినయ అభినయ అనే అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది సార్. లవ్ చేస్తూ ఉంది. అది ఇంట్లో వాళ్ళకి తెలిసి మ్యారేజ్ చేసినారు అమ్మాయికి. అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తో కూడా డైవర్స్ తీసుకుంది. నాకు ఆనంద్ అబ్బాయినే రిలేషన్ లో ఉన్నాడు, ఆ అబ్బాయి కావాలని డైవర్స్ తీసుకుంది సార్. తీసుకుని తర్వాత కూడా మా అబ్బాయికి మేము చెప్పుకున్నాం సార్, వదిలేయి అని చెప్పినాము, వదిలేస్తున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి పదే పదే కాల్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ టార్చర్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నేను నీ దగ్గర బతకాలనుకున్నాను అని ఇట్లా టార్చర్ చేసి ఇంటి దగ్గర కూడా వచ్చేసారు ఆ పాప. అట్లా అట్లా కంటిన్యూ అయింది సార్. అక్కడికి మా అబ్బాయిని మేము ఊరు వదిలిపించి బెంగళూరు పంపించినాం జాబ్ చేయడానికి. బెంగళూరు పోయిన తర్వాత కూడా మా అక్క మా బావని వాళ్ళు ఏం చేసినారంటే, అభినయ్ అనే అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని, ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ ని కట్టేసి తాళ్లతోను చైన్లతోను చెప్పులతోనూ పట్టినారు సార్. అయినా అక్కడ కేసు పెట్టినాము, ఏదో అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు. కేసు కూడా అది పెద్దగా ఏం జరగలేదు సార్. తర్వాత ఈ అబ్బాయి ఆనంద్ అనే అబ్బాయి జాబ్ చేయడానికి బెంగళూరుకు పోయినాడు సార్. బెంగళూరుకు పోయిన అబ్బాయిని ఈ అభినయ అనే అమ్మాయి ఫోన్ చేసి, నేను మందు తాగుతాను, నేను చనిపోతాను, నాకు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో మా పేరెంట్స్ తో మాట్లాడని చెప్పి బలవంతంగా పిలిపించింది సార్. పిల్లోని పిలిపించి ఇక్కడ కళ్యాణదుర్గంలో మందు తాపిచ్చి చంపేశారు సార్ పిల్లోని. మా పిల్లోడు మాకు కావాలి సార్, మాకు న్యాయం కావాలా. ఏ విధంగా అయితే ఈ హత్యకు గురైన ఆనంద్కి ఏ విధంగా అయితే మీ ప్రభుత్వ మీ సహకారం వల్ల ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా న్యాయం కావాలి సార్ మాకు. అసలు మా పిల్లోడు మాకు వెనక్కి వచ్చే పరిస్థితుల్లో లేడు సార్. మా పిల్లోడు పోయిన బాధ మాకు చాలా ఎక్కువగా ఉంది. చంపేశారు సార్ మా పిల్లోడిని, మాకు న్యాయం చేయాలి సార్. కేసు కూడా పెట్టినా సార్, కేసు పెట్టినా కూడా పోలీసులు ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. మాలాంటి వాళ్ళు కనపడరు అసలు, పోలీసులకి అధికారానికి మేము కనపడమా? మా పిల్లోడు చనిపోయి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులైనా కూడా ఏ అధికారం కానీ అసలు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. మాలాంటి పేదవాళ్ళకి ఏం జరుగుతుందో కనపడదా వాళ్ళకి? మాకు ఎప్పుడు సార్ న్యాయం జరిగేది? ఇట్లా ఇంకా ఎన్ని రోజులు అనకు దొక్కుతారు మమ్మల్ని? ఎప్పుడు సార్ మేము ముందుకు వచ్చేది? ఇంత దారుణంగా హత్య చేయాలా? మాకెప్పుడు సార్ న్యాయం జరిగేది? ఇన్ని 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులైనా కూడా ఎందుకు చనిపోయినాడు ఏమి అనేది కొంచెం కూడా రెస్పాండ్ కాదా? అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు కొంచెం కూడా ఆలోచించదా ప్రభుత్వము? ఇలా ఆ రోజు కొట్టినారు, ఆ రోజు సైలెంట్ గా ఉన్నాము, ఈ రోజు మా బిడ్డనే చంపేశారు సార్. ఆ రోజు సైలెంట్ గా ఉన్నందుకే కదా ఈ రోజు మా బిడ్డ ప్రాణం తీసింది. ఇలా ఎన్ని రోజులని ఎన్ని ప్రాణాలు తీసేదానికి ఉండాలి సార్? మేము ఈ రోజు ఊరుకున్నాం అనుకో ఇంకొక రోజు ఇంకొకరిని చంపేస్తారు. మాకు ఓపిక లేదు సార్. ఇంకా ఇది ఇక్కడికే స్టాప్ కావాలి సార్. మా పిల్లని చంపినందుకు దీంట్లో కలబడిన మొత్తం అందరికి శిక్ష పడాలి సార్. శిక్ష పడేంత వరకు మేము ఇలానే పోరాడతాం సార్. మాకు ఇంకా ఓపిక లేదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి మా అన్నయ్యని, మా అమ్మ నాన్నల్ని జుట్టు కట్టి ఈడ్చుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి కొట్టారు. తర్వాత మా అన్నయ్య జాబ్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అక్కడ జాబ్ చేస్తున్న మా అన్నయ్యను 2వ పెళ్లి చేసుకోవాలని వేధించి అక్కడి నుంచి కళ్యాణదుర్గంకి పిలిపించి, మా అన్నయ్య ఉంటే 2వ పెళ్లికి అడ్డుపడతాడని ఇబ్బందిగా భావించి వాళ్ళు పురుగుల మందు తాపించి పరువు హత్య చేశారు. మా అన్నయ్యని చంపేశారు. మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.